ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదా. ఈరోజు కూడా యేసే మనకి జవాబు దయచేయబోతూ ఉన్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడి మనందరి జవాబుతో నింపబోతూ ఉన్నారు. మనమందరం ఏక మనసుతో జవాబు కోసం కనిపెడదాం. యేసు యొద్ద లేని జవాబు లేదు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద శ్రమ అయినా, లోకంలో ఎవరి దగ్గర జవాబు లేనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా ఈరోజు యేసే చెబుతున్నాడు, నా యొద్ద జవాబు ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసే జవాబు ఖచ్చితంగా నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని, మన మనస్సు దేవుని వైపు తిప్పుకొని కేంద్రీకరించి ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. ఈ వాక్యం మనతో మాట్లాడినట్లుగా, ఈ వాక్యం అలా సంధించినట్లుగా, ఈ వాక్యం ద్వారా ప్రత్యేకమైనటువంటి విశేషమైన సందేశం ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్న సాయం చేయండి. అద్భుతాలు చేసే దేవుడు మీరు నాయన, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. మీ సన్నిధి దిగి వచ్చును గాక తండ్రి, ఆదరణ దిగి వచ్చును గాక తండ్రి, అభిషేకం దిగి వచ్చును గాక తండ్రి, ఆకాశపు తలుపులు తెరవబడును గాక తండ్రి, విస్తారమైన ఆశీర్వాదపు జల్లులు కురియును గాక తండ్రి. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయబడుచున్నాం తండ్రి. సమాధానంతో నింపండి, కృపతో జీవంతో నింపండి. మీ ప్రజల యొక్క అయా జీవితంలో సమాధానం నది వలె ప్రవహించును గాక తండ్రి. పూదోటగా మార్చబడును గాక తండ్రి. ప్రతి ముళ్ళనే శాపం విరవబడును గాక తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప సహాయం చేయమని, మీరు అభిషేకించమని, ఆశీర్వించమని, దయ చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీ శక్తితో, కృపతో, జీవంతో నింపి నడిపించి బలపరచమని, మీరు ఆశీర్వించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, దయచేసి చదవండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. నేను ఐగుప్తులకు ఏమి చేసేతును, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలకు గద్దను ఇంట్రడ్యూస్ చేసి చెప్తున్నాడు. గద్ద తన పిల్లల్ని ఎలా మోసుకొని పోతుందో అలాగే నేను కూడా మోసుకుంటున్నానని చెప్తూ ఉన్నాడు. సో తన కేరింగ్, ఆయన ప్రేమను, ఆయన బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని గ్రద్ద యొక్క రెస్పాన్సిబిలిటీతో చేర్చి ఆయన క్రోడీకరించి చెప్తూ ఉన్నాడు. నేను గ్రద్దవలే జాగ్రత్తగా మోసుకొని పోతాను, గ్రద్దవలే జాగ్రత్తగా తీసుకొని వెళ్తానని చెప్తూ ఉన్నాడు. ఏంటి గ్రద్దలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? దేవుడు అంతగా తన ప్రేమను, తన యొక్క జాగ్రత్తను, తన కేరింగ్ని చెప్పడానికి కారణం ఏంటి? గ్రద్దతో పోల్చి చెప్పడానికి కారణం ఏంటి? దాంట్లోని కొన్ని క్వాలిటీస్ మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయున్నట్లు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను, తన వారసులను ఏం చేస్తుంది అంటే, పక్షిరాజు తన పిల్లలను వారసులుగా చేసి గొప్పవాళ్ళుగా చేస్తారనమాట. దానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. అరేంజ్మెంట్స్ అంటే మనం అనుకోవచ్చు, వాళ్ళకి మంచి బెడ్ ఇస్తుందేమో, మంచి ఫుడ్ ఇస్తుందేమో, లేకపోతే వాళ్ళకి మంచి కేరింగ్ ఇస్తుందేమో, లేకపోతే వాటికి మంచిది ఇస్తుందేమో. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ఒక విశేషమైనటువంటి క్వాలిటీ మనం పక్షిరాజులో చూడబోతూ ఉన్నాం. ఏంటి అంటే, గూడు రేపేస్తుందంట, గూడు తన్నేస్తుందంట. గూడు తన్నేస్తుంది. ఎందుకు అంటే, ఆ పిల్లలు కంఫర్ట్గా దాంట్లో ఉంటూ, తెచ్చిన ఆహారం తింటూ, రెక్కల కింద సురక్షితంగా పడుకుంటూ, మా మమ్మీ ఎంత గొప్పదో, మా మమ్మీ ఎంత ప్రేమగలదో, అసలు ఇంత మంచి తల్లి మాకుంది, ఇంత మంచి కేర్ తీసుకునే తల్లి మాకుంది, ఇంకేంటి మాకు అసలు చాలు, బ్రతుకంత మా మమ్మీ ఉంటే చాలు, మా మమ్మీ ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా, ఆ పిల్లలు అనుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆ తర్వాత చూస్తే ఒక రోజున అది స్పీడ్గా వచ్చేసేసి ఆ గూటిని అమాంతంగా తన్నేస్తుందంట. పిల్లలను చల్లాచెదరైపోతూ ఉంటాయి, మమ్మీ మమ్మీ అని కేకలేస్తూ ఉంటాయి. ఒక్కొక్క పక్షి కిందకి వెళ్ళి దాన్ని మోసుకొని పైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ పల్టీ కొట్టేస్తుంది, మళ్ళీ కింద పడేస్తుంది, మళ్ళీ తీసుకొని పోద్ది. అంటే ఆకాశ గగనాన్ని తీసుకొని పోయి నేర్పిస్తుంది ఎలా ఆకాశ గగనాన్ని స్వతంత్రించుకోవాలో, ఎలా ఎగరాలో, మేఘాల నుంచి ఎలా దూసుకొని పోవాలో, ఆ సూర్యకిరణాల్లో ఎలా స్నానం చేయాలో నేర్పిస్తుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పక్షి యొక్క ఉద్దేశం ఎంత గొప్పదంటే, తన గూడు కట్టుకోవటం మాత్రమే కాదు, తన పిల్లలు కూడా గూడు కట్టేవాళ్ళు కావాలని,
తన పిల్లలు కూడా ఆకాశం అంతా ఎత్తులో ఎగరాలని, తను మాత్రమే ఎగరటం కాదు, తన పిల్లలు కూడా అంతగా ఎగరాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తన పిల్లలు అంత బాగా ఎగరాలని పక్షిరాజు ఆశపడుతూ ఉన్నది. దేవుని బిడ్డ, అనేకసార్లు మనం కష్టపడతాం, మన పిల్లలకు సుఖాన్ని ఇవ్వాలని చూస్తుంటాం. నేను కష్టపడితే పడ్డాను కానీ నా పిల్లలు మాత్రం పడకూడదు, ఇట్లాంటి కష్టం వాళ్ళకి రాకూడదు అని మనం అంటాం. కానీ కష్టాల నుంచి వెళితేనే ఒక వ్యక్తి వీరుడవుతాడు, యుద్ధాల నుంచి వెళితేనే ఒక వ్యక్తి శూరుడవుతాడు, కత్తుల మధ్య నుంచి వెళితేనే ఒక వ్యక్తి సింహాసనం ఎక్కుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా డాడీ వాళ్ళ పిల్లలను చదివించేటప్పుడు మిల్లు వర్కర్స్ ఉంటారు కదా, మిల్లు వర్కర్లు పనిచేసేటువంటి స్కూల్ ఒకటి ఉంటుంది. పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు. తక్కువ ఫీజు, చాలా తక్కువ ఫీజు. ఆయన అనుకుంటే ఎంత పెద్ద ఏసీ స్కూల్లో చదివించవచ్చు, కానీ ఆ మిల్లు వర్కర్లు చదివించే స్కూల్లో చదివించేవాడు అంట. ఆయనకు ఉద్దేశం ఏంటంటే నా పిల్లల కష్టాలు తెలుసుకుంటూ బ్రతకాలి, కష్టపడే ప్రజల మధ్య నుంచి ఎదగాలి, కష్టపడే ప్రజల మధ్య నుంచి ఎదిగి ఫలించాలి వాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మా తమ్ముడిని అడిగాను ఒకసారి, ఆయన పనిచేసేది పాలవంచలో, చాలా వేడి, భయంకర వేడి. నేను అన్నాను, పిల్లలు చాలా బాధపడుతున్నారు, ఒక ఏసీ పెట్టించవచ్చు కదరా అన్న. అంటే వాడు ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు కానీ ఏసీకి అలవాటు అయిపోతే అక్క వాళ్ళు అసలు ఇంకా ఏసీ లేకుండా ఉండలేరు, వాళ్ళు గొప్పలు కాలేరు అక్క, వాళ్ళు కష్టాల నుంచి ఎదగాలి, వాళ్ళ శరీరం రాడ్డు తేలిపోవాలి, శ్రమకి ఎండకి వానకి అంతా తడిసిపోవాలి. అందుకే వాళ్ళ కంఫర్ట్స్ ఇవ్వగలిగి ఉండి కూడా నేను ఇవ్వట్లేదు, వాళ్ళకి మంచి మరి ఈవులు ఇవ్వగలిగి ఉండి కూడా నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే వాటికి అలవాటు పడ్డారు, ఎడిక్ట్ అయ్యారంటే మాత్రం గొప్పలు కాలేరు. రేపు కష్టం వస్తే కృంగిపోతారు. వాళ్ళని నాజుగ్గా పెంచామంటే మాత్రం రేపటి రోజులు చాలా కష్టాలు పడిపోతారు అక్క, అందుకే నేను ఇవ్వలేదు అని చెప్తున్నాను. వాడి మాట విన్నప్పుడు నాకు ఈ పక్షిరాజు గుర్తొచ్చాడు. సో ప్రియ దేవుని బిడ్డ, పక్షిరాజు అన్ని కంఫర్ట్స్ తీసేస్తుంటుంది అంటే, ఒక్కొక్కటి తీసేస్తుంది. ఈకలు తీసేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత మెత్తటి పీసు నారంతా తీసేస్తుంది, ఆ తర్వాత ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటుంది, చివరికి గూడు పటామని తన్నేస్తుంది. ఎందుకంటే కోపంతో కాదు, తన పిల్లలు ఎగరాలని, గూటికే పరిమితమై ఉండకూడదని, గూటిలో ఉండి ప్రపంచాన్ని చూడాలని కాదు, గూటిలో ఉండి కదులుతున్న మేఘాలు చూడాలని కాదు, గూటిలో ఉండి వర్షాన్ని ఆస్వాదించాలని కాదు, మేఘాలను ఆస్వాదించాలని కాదు, లేకపోతే మా మమ్మీ వస్తే బాగుండు మమ్మల్ని గూట్లో కప్పుతుంది అని చెప్పేసి తల్లి రెక్కల కోసం ఎదురు చూడటానికి కాదంట, తల్లి పెట్టే ఆహారం కోసం ఎదురు చూడటానికి కాదంట. అవి వేటాడేవి కావాలి, ఖచ్చితంగా వేటాడాలి. అదేవిధంగా మేఘాల పైన ఎగరాలి, వర్షానికి పైన ఎగరాలి, సమస్యలకు పైన ఎగరాలి. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని ధైర్యంతో ముందుకు నడిపిస్తూ ఉంటుంది పక్షిరాజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు మంచి ర్యాంకు రాలేదనో, మంచి రిజల్ట్ రాలేదనో, అనుకున్నటువంటి వాళ్ళతో వివాహం కాలేదనో కదా, ప్రేమించిన వాళ్ళు దొరకలేదనో నిర్దాక్షిణ్య జీవితాన్ని చంపుకుంటూ ఉన్నారు, తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. పక్షిరాజు అలా ఉండటానికి ఇష్టపడలేదు. నా పిల్లల ద్వారా నాకే కష్టం రాకూడదు, నా పిల్లల ద్వారా నాకే దుఃఖం కలగకూడదు, వాళ్ళు వీరులు అవ్వాలి, శూరులు అవ్వాలి, వారు ప్రపంచాన్ని జయించేటువంటి వాళ్ళు కావాలి, భూమికి పైన ఎగరాలి, వర్షానికి పైన ఎగరాలి, వాళ్ళు గొప్పోళ్ళు కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్షణికమైన వాటి వెంట పడకూడదు, క్షణికమైన వాటి చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. నా పిల్లలు ఉన్నతమైన వాటిని చూడాలి, ఉన్నతమైనటువంటి వాటితో ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మా నాన్న చిన్నప్పుడు నన్ను చేయబట్టుకొని తీసుకొని పోయి పొలాల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడేవాడు. మేమిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా సాయంకాలం వెళ్ళేవాళ్ళం, పని లేనప్పుడు నాన్నకి తీసుకొని పోయి కూర్చోబెట్టేవాడు, మాట్లాడుకుంటాం. మా చెప్పేవాడు ఇందిరాగాంధీ గురించి మాట్లాడేవాడు మా నాన్న ఎప్పుడు. ఆయనకి ఆమె అంటే చాలా ఇష్టం. ఇందిరాగాంధీ గురించి చెప్పేవాడు. ఇందిరాగాంధీ అన్నీ బాగా చదువుకుంది, చాలా గొప్ప చదువులు చదువుకుంది, కానీ ఆమె లైఫ్లో ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే తండ్రికి ఇష్టం లేకుండా తన సొంత వివాహం చేసుకున్నది, తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుంది, తండ్రిని దుఃఖపెట్టి పెళ్లి చేసుకుంది. సో తర్వాత చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు క్లాష్ చేస్తాయి. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఎప్పుడు క్లాష్ చేస్తాయి, ఎప్పుడు అనుమానాలే, ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయనకి. ఆమెను చూస్తే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బంధాలన్నీ మరి పటాపంచలు అయిపోయి, ఆ తర్వాత ఆయన చనిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయింది, పిల్లలతో మిగిలిపోయింది. దేవుని బిడ్డ జీవితంలో చాలా భయంకరమైన సమస్యలు ఎదుర్కొంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఎస్పెషల్ వివాహ విషయంలో, పెళ్లి విషయంలో మాత్రం నీ సొంత నిర్ణయం తీసుకోవద్దు. పెళ్లి విషయంలో మాత్రం నువ్వు పై వేషం చూసి పెళ్లి చేసుకోవద్దు. అలా చేసుకుంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే సమస్యలు ఎదుర్కొన్నారు, వాళ్ళ లాంటి వాళ్ళే డిప్రెషన్లకు లోనే పరిస్థితులు ఉన్నాయి. అందుకని వివాహ విషయంలో అతను చాలా జాగ్రత్తగా. ఈ రోజులో నేను గొప్ప గొప్ప టాప్లో ఉన్నటువంటి కొంతమందిని చూశాను, గొప్ప ఆత్మీయస్థితిలో ఉన్నటువంటి పాస్టర్లను చూశాను. వాళ్ళు చేసుకున్నటువంటి భయంకరమైన నేరం ఏంటి అంటే సొంత వివాహాలు చేసుకోవడం, పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకోవడం. అంటే ఈరోజు చాలామంది అనొచ్చు, మేము ఎదిరించి పెళ్లి చేసుకుని బాగలేమా అనొచ్చు.
ఎట్లా ఉంటారు ప్రియ దేవుని బిడ్డ? నీ గోల్కి రీచ్ అయ్యే స్త్రీతో నీతో లేకపోతే, నీ గమ్యాన్ని అర్థం చేసుకునేటువంటి పురుషుడు నీతో లేకపోతే ఖచ్చితంగా నువ్వు క్రష్ అవుతూ బ్రతుకుతావు అంతే. ప్రతిరోజు నీ లక్ష్యాన్ని చంపుకొని బ్రతుకుతావు, నీ యొక్క లోపలంటువంటి ఆ తృష్ణను చంపుకొని బ్రతుకుతావు. నీ జీవితంలో ఎక్కడ కూడా నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏదో చేసుకోవాలి కాబట్టి, ఉన్నాను కాబట్టి ఆయన సంతోషపెట్టడానికి, వీళ్ళని సంతోషపెట్టడానికి నీ గురిని గమ్యాన్ని అంతా క్లోజ్ చేసుకొని వాళ్ళ కోసం బతుకుంటావు. అందుకోసం నీ జీవితం ఎప్పుడూ బాధే. ఆ గురి తలుసుకున్నప్పుడు అలా నీలో టాలెంట్ అంతా ఏడుస్తుంటుంది, దుఃఖపడుతుంటుంది. నీకు టాలెంట్ ఇచ్చినటువంటి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో ఈ పిల్లలు ఎక్కడ ఆగిపోయారే, అయ్యో ఈ పిల్లలు ఎక్కడ ఆగిపోయారే, వీళ్ళ కోసం రక్షించబడాల్సినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారే, వీళ్ళ ద్వారా కాపాడబడవలసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారే. ఎవరు వస్తారు మమ్మల్ని కాపాడతారు, ఎవరు వస్తారు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు వస్తారు మమ్మల్ని ఉజ్జీవపరుస్తారు, ఎవరు వస్తారు ఎదురు చూసే ప్రజలు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీకోసం అనేక మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు టాలెంట్ సంపాదించి, నువ్వు శక్తిని పొందుకొని, నువ్వు గొప్ప వ్యక్తివై వస్తే, నువ్వు ఆరితేన వ్యక్తివై వస్తే, నువ్వు గెలిచిన వ్యక్తివై వస్తే నువ్వు కాపాడుతావని ఎదురు చూసేటువంటి వాళ్ళు కొన్ని కోకుల మంది ఉన్నారు తెలుసా నీకు? వాళ్ళందరి రక్షణ నీ మీద ఉన్నది, వాళ్ళందరి సంతోషం నీ మీద ఉన్నది, వాళ్ళందరి ఆదరణ నీ మీద ఉన్నది. దావీదు రైజ్ అయి, దావీదు గొప్పోడై చక్రవర్తి అయితే ఒక దేశమంతా సంతోషపడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఒక మంచి రాజు మాకుంటే బాగుండు. సౌలు చేతులు కష్టాలు పడి, శ్రమలు పడి, బాధలు పడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మంచి రాజు ఉంటే బాగుండు, మంచి చక్రవర్తి ఉంటే బాగుండు. దేవునికి లోబడి, దేవుని మాట విని, దేవుని చిత్తాన్ని జరిగించి ఒక మంచి రాజు వస్తే బాగుండని ఆ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ దావీదు అలా రాకుండా దేవుని పట్ల అతనుకున్నటువంటి, దేవునికి అతని పట్ల ఉన్న చిత్తాన్ని వ్యర్థం చేసుకుని ఒకవేళ ఆగిపోయి ఉంటే, దేవుని బడి ఇంత పెద్ద రాజరికం, ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ప్రపంచం దావీదుకు ఉండేదా? ఇంత పెద్ద ప్రజలను ఏలుబడి చేసేవాడు, నెమ్మదిగా వాళ్ళకి నెమ్మదిని ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఆయనకి కష్టాలు రాలేదా? ఎన్ని కష్టాలు! 13 సంవత్సరాలు ఏ రాజు పడినటువంటి కష్టాలు పడ్డాడు, ఏ చక్రవర్తి పడినటువంటి శ్రమలు పడ్డాడు దావీదు. ప్రాణ భయంతో పరిగెత్తినటువంటి రోజులు ఎన్ని ఉన్నాయో. క్షణం తీరిక లేకుండా, నడుచుకుంటూ, అన్నం తినుకుంటా, రాత్రిపూట నిద్ర కూడా పోకుండా, లోయల్లో, బాధల్లో, కన్నీట్లో 13 ఏండ్లు ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ కష్టాల మధ్యలో, శ్రమల మధ్య ఒకవేళ విసిగిపోయి, వ్యాసారిపోయి ఉండుంటే అంత పెద్ద రాజరికం అతనికి వచ్చేది కాదు. ఆ ప్రజలు క్షేమం ఇచ్చేవాడే కాదు, క్షేమంతో ఆ ప్రజలు అతను చూసి నిద్రపోయేవాడు కాదు. రాజు, దేవుని బిడ్డ, మనం రాజు కావాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో రకాలుగా మరి మనం సిద్ధపడాలి. కానీ అయిన తర్వాత ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చేటువంటి వాళ్ళుగా మనం ఉంటాం. ఒక డాక్టర్ ఆ ర్యాంక్ కోసం ఎంతో కష్టపడి చదువుతారు దివారాత్రులు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కష్టపడి, ప్రయాసపడి, రకరకాల ప్రయోగాలు, రకరకాల కోతలు, రాత్రి పగులు, నిద్రాహారం లేకుండా చేస్తారు. ఆ తర్వాత ఒక డాక్టర్ అయిన తర్వాత అప్పుడు అందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఆ వైట్ కోట్ మీద రాగానే, స్టెథోస్కోప్ మీద రాగానే ఎంత పెద్ద ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంత పెద్ద కోటీశ్వరుడు కానీ కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యా నా బిడ్డను బతికించయ్యా, అయ్యా నన్ను బతికించయ్యా, అయ్యా నా గుండెని సరిచేయ్యా. ఆ లెవెల్కి రావాలంటే చిన్నగా ఊరికే రాదు మన జీవితంలో. చాలా కష్టం 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 నుంచి ఎదుగుతూ ఉంది. ఇటువంటి కష్టాల మధ్య నడవాలంటే మనకు కంఫర్ట్స్ అన్ని తొలగించబడతాయి, దేవుడు తీసేస్తాడు. నీ చుట్టూ నేను ప్రేమించే మనుషులు తీసేస్తాడు దేవుడు నిర్దాక్షిణ్యంగా. షిలోహు ప్రార్థన మందిరంలో అనేక మంది ప్రజలు ఒక మంచి సేవకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉపవాసం ప్రార్థన చేసే సేవకుడి కోసం, యవనస్తులు నడిపించే సేవకుడి కోసం, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆ యొక్క రాజ్యాన్ని కాపాడడానికి, అదేవిధంగా ఆ యొక్క మందిరంలో ఒక గొప్ప ఉజ్జీవం తీసుకొని రావడానికి, గొప్ప ఉజ్జీవకరమైన సేవకుడి కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. శామ్యూయల్ జీవితం ఎన్ని కష్టాలు! ఒకడు వాళ్ళ ఇంట్లో ఉండుంటే పట్టుపరుమే పడుకుని ఉండేవాడేమో, వాళ్ళ ఇంట్లో ఉండుంటే తల్లి కౌగిట్ల సేద తీర్చుకునేవాడేమో, వాళ్ళ ఇంట్లో ఉండుంటే తండ్రి భుజాల మీద మోయబడేవాడేమో, వాళ్ళ ఇంట్లో ఉండుంటే అతనుకున్నటువంటి అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తూ బ్రతికేవాడేమో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తల్లి గర్భలు ఉన్నప్పుడే అతను ప్రత్యేకపరుచుకొని తల్లి చేతులు తన ప్రమాణం చేయించి తీసుకొచ్చి పెట్టాడు. అతను కొన్ని కంఫర్ట్స్ మొత్తం తీసివేసి ఒంటరిగా, చిన్ననాటి నుంచి ఒంటరిగా పడుకోవడం నేర్పించాడు దేవుడు. ఒక్కడే ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఎందుకంటే అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు, బలిపీఠం దగ్గర కనిపెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఒక్క శామ్యూయల్, మిగతా వాళ్ళంతా తింటూ తాగుతూ ఇష్టాన్ని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ మధ్యలో, ఒక తాగుబోతుల మధ్యలో మనం కూర్చుంటే ఏం చేస్తారు? రే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా, అటు పోయి కొంచెం ఏదైనా తీసుకురాపోరా, బ్రాందీ బాటిల్ తీసుకురాపోరా, కొంచెం ఆ కూర వేసుకురా పోరా చెప్తారా లేదా? తాగుబోతుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో దేవుడు తను ఒక చిన్న వ్యక్తిగా ఉంచి ఆ పాపం అంటకుండా చూస్తూ కూడా
ఆ దోషం అంటకుండా బ్రతకటానికి ఒక్కడ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. చిన్న వయసులో, పాలు విడిచిన వయసులో. మనం అనుకుంటాం, అబ్బా దేవుడు ఎంత కఠినాత్ముడు అండి. అసలు కఠినాత్ముడు కాదు ప్రియ దేవుని బిడ్డ. కొండంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు. మనకు వచ్చే కష్టాలు చూసి, శ్రమలు చూసి మనం అనుకుంటాం, దేవుడు ఎంత కఠినాత్ముడు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు, ఎందుకు ఇన్ని శ్రమలు పెట్టాడు నా జీవితంలో. ఈ శ్రమలు నీలో శక్తిని బయట తీస్తున్నాయి. ఈ కష్టాలు నీ కాళ్ళను రాడ్డు తెలిట్లుగా చేస్తున్నాయి. ఈ కన్నీళ్ళు నీ జీవితంలో ఇంకిపోయినటువంటి ఊటలను పైకి తీస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమాజాన్ని చదివే శక్తి నీకు ఇస్తున్నాడు. సమస్యను చదివే శక్తి నీకు ఇస్తున్నాడు. సమస్యల కోర్సులో నువ్వు 100% మార్కులు పొందడానికి ఈ శ్రమలు నీకు సహాయం చేస్తూ ఉన్నాయి. రేపటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా బేఫిగర్గా నడుచుకుంటూ వెళ్ళడానికి దేవుడికి గొప్ప సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ శామ్యూయల్ ఈ పరిస్థితులను చూసిన తర్వాత షిలోహు ప్రార్థన మందిరంలో ఒంటరిగా ప్రార్థన చేస్తూ దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని శక్తిని చూశాడు, దేవుని ప్రవచనాన్ని విన్నాడు. దుర్మార్గులకు ఎటువంటి శిక్ష రాబోతుందో, దుర్మార్గులకు ఎటువంటి పనిష్మెంట్ పొందబోతున్నారు అతని నోట్లోంచి చెప్పించాడు దేవుడు. ఎందుకో తెలుసా? రేపటి రోజు నువ్వు ఇలా చేసినా సరే, ఈ మందిరంలోనే నువ్వు ఇలా చేసినా సరే, నీకు కూడా ఇటువంటి శ్రమ రాబోతుంది, ఇటువంటి కష్టం రాబోతుందని దేవుడే చెప్పి అతని నోట్లో ప్రవచనాన్ని పంపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కంఫర్ట్స్ అని తీసేశాడు. తల్లి ప్రేమ దూరం చేశాడు, తండ్రి ప్రేమ దూరం చేశాడు, బంధువులు స్నేహితులు అందరినీ దూరం చేశాడు. ఒంటరిగా బలిపేట మీద పడుకొని నిద్రపోయే పరిస్థితి వచ్చేసింది అతనికి. కనిపెట్టుకొని భయంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేసింది అతనికి. కానీ అక్కడ దేవుడు మాట్లాడాడు, అక్కడ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వృద్ధాప్య కాలం వరకు ముడత, మత్స, డాగు, కళంకం లేకుండా అద్భుతమైన పరిచర్య చేశాడు. ఒక యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, దీర్ఘదర్శిగా, రాజులను అభిషేకించేటువంటి వారిగా, ప్రవక్తగా, ఎన్ని గొప్ప న్యాయాధిపతిగా, ఎన్ని గొప్ప ఉద్యోగాలు చేశాడు శామ్యూయల్. ఎక్కడ లంచం తీసుకోలేదని. జడ్జి అంటే ఎన్ని లంచాలు వస్తాయో కదా, ఎక్కడ లంచం ఆశించలేదు, ఎక్కడ లంచం తీసుకోలేదు. గుండె మీద చేసుకొని చెప్తాడు, నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నాను, ఒక్క గొర్రెని కానీ మేకను కానీ. ప్రజలు అంటారు అందరూ, ఎస్ మేము ఎవ్వరూ ఇవ్వలేదయ్యా నీకు లంచం, మా దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుడు అంత మంచి సాక్షిగా బ్రతికాడు ఆయన. ఎలా నడిచింది ఎంత గొప్ప సేవ అంటే, చిన్ననాడే కష్టాలు కూడా నడిపించాడు దేవుడు. కంఫర్ట్స్ అని తీసేశాడు దేవుడు. అతనికి ఉన్నటువంటి వనరులను తీసేశాడు దేవుడు. తీసేసి దేవుడు ఒంటరిగా నిలబెట్టి అతన్ని ఏఫోదు ధరింపజేసి చిన్న వయసు నుంచి అంత కఠినంగా పెంచాడు దేవుడు. దేవుడిని కఠినంగా పెంచుతున్నాడా? కఠినమైన పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడా? శ్రమలు కూడా నడిపిస్తున్నాడా? సంతోషపడు, ఏదో గొప్ప స్థాయి ప్రభు నీ కోసం ఆయత్తపరిచి ఉన్నాడు. అక్కడికి వెళ్ళటానికి ముందే సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి వెళ్ళటానికి ముందే దేవుడు నీ కాళ్ళను సిద్ధపరుస్తున్నాడు, నీ మనసును సిద్ధపరుస్తున్నాడు. ఆహారం లేని రాత్రులు జీవితాలు ఉన్నాయేమో, కన్నీటి పర్యంతమైనటువంటి దినములు నీ జీవితాలు పొంగి పొర్లుతున్నాయేమో, నిరాశ, నిస్పృహలు, వేదనలు, ఇంట్లో సొంతోళ్ళే నీకు శత్రువులు అయిపోయారేమో, సొంత అన్న, తల్లి, తమ్ముడే నీ జీవితంలో శత్రువులు అయిపోయి ఉన్నారేమో. అటువంటి వాళ్ళందరి జీవితంలో నేను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలి, వాళ్ళందరి మధ్యలో నేను గొప్ప చేయాలని, వాళ్ళందరి మధ్యలో ఈ బంధాల విలువ, బాంధవ్యాల విలువ తెలియచేసి దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కోర్సులో నీవు ఉన్నావు, ఆ కోర్సు చదువుతున్నావు, ఒక రోజున అది అయిపోయిన రోజున దేవుడు నేను గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు కూడా తీసుకొచ్చి అన్ని కంఫర్ట్స్ అని తీసేశాడు. తండ్రి ప్రేమ అనే కంఫర్ట్ని తీసేశాడు. అతనికి ఉన్నటువంటి అన్ని, తండ్రి ప్రేమ ఒక మంచి గూడు లాంటిది. నీకేం రా యోసేపు, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను రా, యోసేపు నువ్వు నాకు ప్రాణం రా అని చెప్పేసి తండ్రి ప్రేమను నిర్దాక్షిణ్యం తీసేశాడు. ఆయన కుట్టించినటువంటి రంగుల అంగి నిర్దాక్షిణ్యం తీపిచ్చేశాడు. బానిస వస్త్రాలు వేసుకోవాల్సి వచ్చింది. మరి అతను ఒక ఖైదీ వస్త్రాలు వేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని రకాల శ్రమల గుండా, చెయ్యని నేరాల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ చివరికి ఏమైంది అంటే రాజవస్త్రాలు ధరించుకునే స్థితికి వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తాను తీసేసిన అంగీకి ప్రతిగా దేవుడు జీవితకాలం అంతా రాజవస్త్రాలు ఇచ్చాడు. జీవితకాలం అంతా రాజులతో బ్రతికే కృప ఇచ్చాడు. జీవితకాలం అంతా ఉన్నత శిఖరాలను బ్రతికే కృప ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ గూడు రేపాడా? ఒకప్పుడు ఐశ్వర్యంతో బ్రతికావు, ఒకప్పుడు అన్నదమ్ముల ప్రేమతో బ్రతికావు, ఒకప్పుడు మరి అక్క చెల్లెల ప్రేమతో బ్రతికావు, ఒకప్పుడు తల్లిదండ్రులు నీ చుట్టే ఉన్నారు, ఒకప్పుడు అందరూ నీతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒంటరిగా, ఏకాకిగా, దిక్కులేని వ్యక్తిగా, ఎవ్వరు లేని పరిస్థితుల మధ్యలో సంవత్సరాల తరబడి జీవిస్తున్నావా? నీ ఇంటి తలుపు నువ్వే తీయాల్సి వస్తుందా? నీ వంట నువ్వే చేసుకోవాల్సి వస్తుందా? బయట ఎంత గొప్పగా బ్రతికిన ఇంట్లోకి వస్తే ఏమీ ఆధారం లేకుండా పోయిందా?
జీవితం అంతా కన్నీటితో బ్రతుకుతున్నావా? ఎప్పుడు ఈ శ్రమలు తప్పిపోతాయి నాకు, నీ కన్నీళ్ళు ఎప్పుడు తప్పిపోతాయి ఒకళ్ళు ఆలోచిస్తూ ఉన్నావేమో. నీవు గూడు చెందిన పరిస్థితి మధ్యలో ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఎందుకు దేవుడు గూటిని తీసేశాడంటే నువ్వు గూడు కట్టే వ్యక్తివి కావాలని, ప్రత్యేకమైన విశేషమైన గూటిని కట్టే వ్యక్తివి కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు ఒకటే ఆశ, గూటిలో ఉన్నటువంటి బిడ్డలుగా నా బిడ్డలు ఉండకూడదు, గూటిని కట్టేవారిగా మారాలి, సమస్యలకు పైన ఎగిరేవారిగా మారాలి, కన్నీటికి పైన ఎగిరేవారిగా మారాలి, శ్రమలకు పైన ఎగిరేవారిగా మారాలి. ఇది మరి పక్షిరాజు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే దేవుడు కొన్నిసార్లు మన గూటిని రేపుతున్నాడు, కొన్నిసార్లు మన కంఫర్టబుల్ సిచ్యుయేషన్స్ అన్ని మార్చివేస్తున్నాడు, కష్టాల కడలి కూడా నడిపిస్తున్నాడు, శ్రమల కొలిమి కూడా నడిపిస్తున్నాడు. ఏ శిల్పము కానేరదు ఉలి దెబ్బ పడకుండా, శిల్పకారుని యొక్క దెబ్బ పడకుండా ఏ శిల్పము కానేరదు. చెక్కేటప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, చెక్కిన తరువాత శాశ్వత కాలం వరకు దాన్ని చూడడానికి అనేక మంది వస్తారు, దాన్ని దర్శించడానికి అనేక మంది వచ్చి దాని ముందు మోకరిస్తారు, చూస్తారు ఎంత బాగుంది కన్స్ట్రక్షన్, ఎంత బాగుంది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎన్ని అప్రిషియేషన్స్ తర్వాత తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ బంగారు చెక్కుముకి రాతే కొలిమిలో పడకుండా, దేవుని బిడ్డ ఫర్నెస్లో వేయకుండా అది ఆభరణం కాలేదు. ఏ వజ్రము కూడా సాన పెట్టకుండా దాన్ని మెరుగులు సంతరించుకోలేదు. అందుకే చెప్తాను, ఈ రోజున నువ్వున్న ప్రతి కష్టం, నువ్వు పడుతున్న ప్రతి శ్రమ నిన్ను గొప్ప వ్యక్తిని చేయడానికి, నిన్ను ఉన్నత శిఖరాన్ని తీసుకొని పోవడానికి, శక్తివంతులుగా చేయడానికి మౌనంగా దేవుని మీద ఆధారపడు, మౌనంగా దేవుని తట్టు చూడు. ప్రభువా, ఈ కోర్సు నేర్చుకునే శక్తి నాకు దయచేయి, నీ కోర్సు నేర్చుకునే భాగ్యం నాకు దయచేయి ప్రభువా, నీ కృప నాకు దయచేయి తండ్రి, నీ సన్నిధి నాకు దయచేయి ప్రభువా, నీ ఆశ్రయం నాకు దయచేయి ప్రభువా, నీ ఆదరణ నాకు దయచేయి ప్రభువా. చెప్పి చూడు, ప్రభు నేను నడిపించబోతున్నాడు. చెప్పి చూడు, ఆ కష్టాల కడల్లో ప్రభు నీతో తోడుగా రాబోతున్నాడు. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతున్నది. నీకు తోడుగా ఉండే దేవుడు. పక్షి రాజు గూడు రేపి తన పిల్లల పైనే ఉంటుందంట. అప్పుడు గూట్లో ఉన్నప్పుడేమో కొంచెం దూరంగా వెళ్ళి ఆహారం తీసుకొస్తుంది, కానీ పక్షి రాజు గూడు రేపినప్పుడు మాత్రం పిల్లల మీదనే ఉంటుందంట. నీ గూడు రేగినప్పుడు, నీ ఉద్యోగం ఊడిపోయినప్పుడు, నీ వ్యాపారం సడలిపోయినప్పుడు, నీకున్నటువంటి ఆధారం అంతా కోల్పోయినప్పుడు దేవుడు నీ మీదనే వాళ్తూ ఉంటాడు, నీ పైనే అల్లాడుతుంటాడు అంట ఆయన. ఆయన ప్రేమ ఎటువంటిదంటే నువ్వు నేర్చుకునేదాకా, ఈత నేర్చుకునేదాకా చెప్పండి, ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన పక్కనే ఉంటాడు, పట్టుకునే ఉంటాడు, మన నడుము మీద ఆ బెల్ట్ పట్టుకునే ఉంటాడు. అలా కాదు, ఇలా కాదు, అలా కాదు, ఎల్లు అని చెప్పి చెప్తూనే ఉంటాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటాడు. ఒక పైలట్ నడిపేటప్పుడు, విమానం నడిపేటప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు నీ పక్కన ఎప్పుడు కూడా నీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోచ్ ఉంటాడు ఎప్పుడు కూడా. ఈవెన్ కార్, బైక్ ఏదైనా సరే. ఆ తర్వాత ఉండరు, నువ్వు నేర్చుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేర్చుకునేప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఇటు తిప్పు అటు తిప్పు, ఇటు బాధ అంటుంటాయి, కష్టంగానే ఉంటుంది. కానీ నేర్చుకున్న తర్వాత నువ్వు రైడింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కారు ఎంత ఆనందంగా ఉంటుందో. నేను నడుపుతున్నానండి కారు, ఎంత థ్రిల్గా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ కంఫర్ట్స్ అన్నీ, నీ ప్రేమించేటువంటి వాళ్ళ ప్రేమను అంతా దూరం చేశాడు దేవుడు. నీకు రావాల్సిన అన్ని పక్కన పెట్టేశాడు దేవుడు. నాకు తెలిసినటువంటి ఒక టీచర్ ఉన్నారు, ఆయనకు అనుకోకుండా డబ్బులు ఆగిపోయినాయి, జీతం ఆగిపోయింది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా రాలేదు. ఆ పిల్లలు, మగపిల్లలు 2 ఉన్నారు. ఆ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియట్లేదు. మామూలు స్కూల్లో జాయిన్ చేశాడు ఆయన, డబ్బు లేక. మంచి టీచర్ ఆయన, మామూలు స్కూల్లో జాయిన్ చేశాడు ఆయన. మంచి అక్కడక్కడ వెళ్ళి వాకింగ్ కూడా చెప్తాడు. పిల్లలు అడుగుతున్నారు, డాడీ ఎందుకు ఇలా అయింది డాడీ, దేవుడు ఎందుకు మనకు జీతం ఇవ్వట్లేదు, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి జీతం వస్తుంది, నువ్వు గవర్నమెంట్ టీచరు డాడీ, ఎందుకు నీ ఫైల్ ఇలా అయిపోయింది. కొన్ని సంవత్సరాల జీతం రాలేదండి, అయినా వెళ్ళి టీచింగ్ చేశాడు ఆయన, అయినా స్కూల్లోకి వెళ్ళి టీచింగ్ చేశాడు. అయితే ఈ లోపల పిల్లలు ఎదిగారు. ఏమయ్యా తెలుసా, మంచి కీబోర్డ్ ప్లేయర్ అయ్యాడు ఒక అబ్బాయి. పిల్లలు బాగా చదువుకున్నారు, కష్టపడ్డారు. ఇక మా డాడీకి జీతం లేదు, మేమే కష్టపడాలని ఉద్దేశంతో గొప్పలు అయిపోయారు వాళ్ళు, ఒక గొప్ప ర్యాంకులోకి వచ్చేసారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచి జాబ్స్ సెటిల్ అవుతున్నారు వాళ్ళు, మంచి స్థితిలోకి వచ్చేసారు. వాళ్ళ మైండ్ అంతా కూడా గొప్ప వాటి కోసం ఎదురు చూస్తాం. ఎందుకు ఇలా జరిగింది? ఆ తర్వాత జీతం వచ్చేసింది, అన్ని సంవత్సరాల జీతం ఒకేసారి వచ్చేసింది. ఎందుకు రాలేదు అంటే, ఇవన్నీ ఉంటే ఎక్కడ కంఫర్టబుల్గా ఉండి నువ్వు కంఫర్ట్ లైఫ్ అనుభవిస్తావు, గొప్ప వాటిని చేరుకోకుండా ఎక్కడ ఆగిపోతావు. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక విచిత్రంగా ఉంటాయి మన జీవితంలో. కొన్ని ఆయన నడిపించిన దారులు మనకు అసలు అగమ్యగోచరంగా ఉంటాయి. ఎందుకు నన్ను ఈ దారులు పెట్టావు ప్రభు, ఎందుకు ఈ శ్రమలో పెట్టావు, ఎందుకు ఈ వ్యాధిలో పెట్టావు, ఎందుకు ఈ బలకింతలు పెట్టావు అంటే, దేవుడు అంటాడు ఇది ఒక కోర్స్, అయిపోవస్తుంది, ముగిస్తుంది, జాగ్రత్తగా నేర్చుకో, నేను గొప్ప చేయబోతున్నాను,
నేను ఉన్నతంగా చేయబోతున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను యశోద హాస్పిటల్ గురించి విన్నప్పుడు, యశోద హాస్పిటల్ ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఆమె భయంకరమైనటువంటి వ్యాధితో చనిపోయింది. కుమారుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ కన్న తల్లి వ్యాధితో చనిపోతున్నప్పుడు కళ్ళతో చూసి, నేను ఎట్లా డాక్టర్ని కావాలి, ఎట్లా గొప్ప హాస్పిటల్ కట్టాలనేటువంటి ఒక భయంకరమైన ఆశ అక్కడే ఆరంభమైంది. కన్న తల్లి కొట్టుకొని వ్యాధితో మందు పని చేయక, మందు లేక చచ్చిపోతూ ఉంటే చూసినటువంటి అతనికి అనేక మంది కోసం హాస్పిటల్ కట్టాలని ఆశ బయలుదేరింది. అందుకే ఈరోజు అనేక హాస్పిటల్ కట్టేశారు. ఎస్, దేవుని బిడ్డ, ప్రతి ఉన్నతమైన ఒక అడుగుకు వెనకాల ఒక భయంకరమైన క్రషింగ్ పాయింట్ ఉంది. ఒక భయంకర యాత్రకర పరిస్థితి ఉంది. ఒక షూ కంపెనీ ఓనర్ తన సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి, చిన్నప్పుడు నాకు షూస్ లేక పగిలిపోయిన షూస్ వేసుకొని పోతూ ఉన్నాను. రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు ఆ రన్నింగ్ చేయలేక కాళ్ళు బద్దలైపోయాయి. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. అప్పుడు అనుకున్నాను నేను ఒక షూ కంపెనీ స్టార్ట్ చేయాలని. సో ఈరోజు షూ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎస్, ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనకు కొన్ని ఇవ్వడు? వాటి విలువ చెప్పడం కోసమే. ఎందుకు దేవుడు మనల్ని పూలపాన్ మీద నడిపించడు? నువ్వు ముళ్ళ గురించి నేర్చుకోవాలని. ముళ్ళ ఎందుకు నడిపిస్తారు? రాళ్ళదారులు ఎందుకు నడిపిస్తారంటే, రేపటి కొండలెక్కే వ్యక్తివి నువ్వు కావాలని, శిఖరాలు స్వాధీనపరిచిన వ్యక్తివి నువ్వు కావాలని. ఎందుకు నీ జీవితం శ్రమ అనుమతించాడు? గూడు రేపాడు ఎందుకు? కష్టాలు రేపాడు ఎందుకు? శ్రమలు రేపాడు ఎందుకు దేవుడు అంటే, ఇదిగో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కంఫర్ట్స్ తీసివేసి కష్టాల మధ్య ఎందుకు నడిపిస్తున్నాడు అంటే, నిన్ను గొప్ప శిఖరమే కూర్చోబెట్టాలి, ఉన్నత శిఖరమే కూర్చోబెట్టాలి ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే సహోదరుడా, దేవుని ప్రేమను అర్థం చేసుకో, దేవుని కృపను అర్థం చేసుకో. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడో అయ్యో అంటామా, కానీ యోసేపు ఎన్ని శిఖరాలు ఎక్కాడో అవ్వా అంటాం తర్వాత. ఈరోజు కష్టపడుతున్నావు, నీవు నిశ్చయంగా గుర్తుపెట్టుకో, ఉన్నత శిఖరం నీ కోసం కాచుకొని ఉన్నది. శ్రమల మధ్యలో ఉంటే నీ జీవితంలో ఉన్నత దుర్గం దేవుడు నీ కోసం స్థాపించబోతున్నాడు. అద్భుతమైన కార్యం నీ కోసం చేయబోతున్నాడు. ఉన్నతమైన కార్యం ప్రభు నీ కోసం చేయబోతున్నాడు. మహిమగల కార్యం ప్రభు నీ కోసం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు గూడు రేపాడు. అనేకసార్లు నీకు కంఫర్ట్స్ లేకుండా నడిపిస్తున్నాడు. ఇజ్రాయేలీని కూడా దేవుడు ఎలా నడిపించాడు? ఆయన అనుకుంటే సర్రం తీసుకొని పోయి అక్కడ దించవచ్చు. అందరం ఒకేసారి మేఘంలో ఎత్తుకొని పోయి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో దించవచ్చు వాళ్ళని, ఆ కనాను ప్రాంతంలో దించవచ్చు వాళ్ళని. ఐగుప్తు దేశం నుంచి ఒక మేఘంలో తీసుకొని పోయి వాళ్ళకి మేఘం ఇచ్చి నీడనిచ్చిన దేవుడు ఆ మేఘంలో వాళ్ళు తీసుకొని పోలేడా అంటే, తీసుకొని పోగలడు. ఆయన ఏ కష్టాలు తీసుకొని పోగలడు. కానీ అరణ్యాల గుండా, సముద్ర గర్భాల గుండా, మారా జలాల గుండా, శత్రు సమూహాల మధ్యలో, ఎదురుపోయినటువంటి కోటల మధ్యలోంచి ఎందుకు తీసుకొని పోతున్నాడు దేవుడు అంటే, వాళ్ళకి ఎంత శక్తి ఉందో ప్రభు చూపించాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాటికి నడిపించి అరణ్యాలు జయించే శక్తి, ఎడారులు జయించే శక్తి. ఎందుకంటే వాళ్ళ జీవితంలోకి ఎడారు వచ్చినా భయపడరు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో మరి 75% ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఎడారే, అయినా వాళ్ళు భయపడలేదంట. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకటే మాట అంటారు, మా పితరులు ఎడారులు గుండా నడుచుకుంటూ వచ్చారు, వాటిని జలమయం చేసుకుంటూ వచ్చారు, కాబట్టి మాకే భయం లేదు. మాకు 75% అయినా సరే, ఎడారు అయినా సరే, ఫర్టైల్ ల్యాండ్స్ లేకపోయినా సరే, మేము మరి ఎడారులను పుష్పింపజేసే వాళ్ళగా మేము మారుతాం. మా దేవుడు చెప్పాడు, అరణ్యం ఉల్లసించును, అరణ్యం కస్తూరి పుష్పాలే పూయును, ఎడారులో నీటి ఊటలు పుట్టును అని దేవుడే చెప్పాడు. మా దేవుడు వాగ్దానం చేశాడు యెషయా గ్రంథం 35:1-2-3 కాబట్టి దాన్ని బట్టి మేము చెబుతాం, మా దేవుడు ఖచ్చితంగా మాకు ఎడారు నీటి ఓట్లుగా చేస్తాడు, అటువంటి శక్తి మాకు ఇస్తాడు, అటువంటి జ్ఞానం మాకు ఇస్తాడు. మాకు ఎడారైనా ఒకటే, అరణ్యమైన ఒకటే, ఏదైనా ఒకటే. ఎందుకంటే మా పితరులు వాటిని దాటారు, మా పితరులు వాటిలో ట్రైనింగ్ పొందారు, కాబట్టి మేము భయపడం. ఈరోజు చూస్తే 75% ఎడారి ఉన్న ప్రాంతం ప్రపంచానికి నీటినిస్తాం, ప్రపంచానికి నీటి జ్ఞానం నేర్పించింది. ఈరోజు మనం వాడుతున్న అనేకమైన టెక్నాలజీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిందుసార పద్ధతి అని, తుంపర్ల పద్ధతి అని, ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకున్నాం మన దేశంలో కూడా. ఇంత పెద్ద దేశానికి అంత చిన్న దేశం నీటి సరఫరా యంత్రాన్ని, నీటి సరఫరా ఆ ఫార్ములను పంపిస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎడారులు దాటినటువంటి వాళ్ళు, అరణ్యాలు దాటినటువంటి వాళ్ళు, ఎడారులో పుష్పాలు పూయించినటువంటి దేవుని పిల్లల వాళ్ళు. సో ఈరోజు నువ్వు కూడా ఎందుకు నడుస్తున్నావు అంటే, నీ ద్వారా ఒక అద్భుతం జరగబోతుంది, దేవుడు చేయబోతున్నాడు. ఎడారు కూడా ఎందుకు నడుస్తున్నావు అంటే, ఎడారిలో నీటి ఓట్ల పుట్టించే ఒక వ్యక్తి నువ్వు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అరణ్యాలు కూడా ఎందుకు అరణ్య రోధం నడుస్తున్నావు అంటే, అటువంటి వాళ్ళకి అందరికీ నువ్వు ఒక ఔషధం కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే సహోదరుడా, నీ కష్టం రేపటి రోజున ఒక కిరీటంగా మారబోతుంది, నీ కన్నీరు రేపటి నాట్యంగా మారబోతుంది. నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు అనేకులకు
నాట్యాన్ని నేర్పబోతూ ఉన్నావు. అనేకులకు అంగలార్పులోంచి వారికి సంతోష గానం వినిపింప చేయబోతూ ఉన్నావు. నీ బ్రతుకే ఒక సంగీత గానంగా, నీ జీవితమే ఒక పూదోటగా దేవుడు మార్చి ప్రపంచాన్ని చూపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గూడు చెదిరిందా? దిగులుతో ఉన్నావా? బాధతో ఉన్నావా? కష్టంతో ఉన్నావా? అందరు దూరం అయిపోయి ఒంటరిగా ఉన్నావా? దిక్కులేని పరిస్థితుల మధ్యలో ఉన్నావా? దిగులు పడకు. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతను పెక్కుమందిగా మార్చాడు. యోసేపును మందవలె నడిపించాడు దేవుడు. ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని, అందరికీ దూరమైన నీ జీవితాన్ని, ఏది నోచుకోకుండా పడి ఉన్న నీ జీవితాన్ని రేపటి రోజున తక్కువ కానటువంటి అన్ని ఉన్నతమైన ఆశీర్వాదంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. కొద్దువ లేనటువంటి పరిస్థితి దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. శక్తితో నింపబోతున్నాడు, ఆశీర్వాదంతో నింపబోతున్నాడు, సమాధానంతో నింపబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటే మన తలలు వంచి ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు అన్నీ పోగొట్టుకొని గూడు చెదిరిపోయి, కుటుంబం చెదిరిపోయి, భార్యకు చోట, భర్తకు చోట, పిల్లలకు చోట, ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి ఎక్కడో దాగుకొని ఉన్నావేమో, శ్రమల మధ్యలో కటకటాల మధ్యలో నలిగిపోతున్నావేమో, చెయ్యని నేరానికి జైల్లో ఉన్నావేమో. దేవుడు మీరు ఇటువంటి పరిస్థితులు నీవు ఉంటే నీకోసం నేను ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ప్రభువా ఈ సమస్యల నుంచి నన్ను విడిపించి నన్ను గొప్ప చేయి ప్రభువా, ఈ కోర్సు నేర్చుకునే కృప నాకు దయచేయి తండ్రి, శక్తి నాకు దయచేయి ప్రభువా. గూడు చెదిరినప్పుడు నాపై నువ్వు అల్లాడుతున్నావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నాకు శక్తిని దయచేయి, ధైర్యం దయచేయి ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కళ్ళు మూసుకొని, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరిని ఎవరు తెరిచి నాతో పాటు కలిసి ఏకీభవించి, ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఎంతమంది పిల్లలు ప్రభువా మీకోసం ఆశతో ఆకాంక్ష ప్రార్థన చేస్తున్నారు ప్రభువా తండ్రి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుతున్నట్లుగా ప్రభువా తండ్రి, తన పిల్లలపైన అల్లాడుతున్నట్టు అనుభవాలు ఎంతమంది ఉన్నారు ప్రభు. దేవానికి స్తోత్రం నాయన. పక్షిరాజు గూడు రేపినట్టుగా వాడి గూడు రేగిందేమో ప్రభు. మీరు దర్శించండి, లేవనెత్తండి ప్రభు, సంధించండి తండ్రి. ధైర్యంతో నింపండి ప్రభు, కృపతో నింపండి ప్రభు, ఆదరణతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, సమాధానంతో నింపండి ప్రభు, జీవముతో నింపండి ప్రభు. ఇప్పుడే మీ కనికం దిగి వచ్చును గాక తండ్రి. వారి అరణ్య రోదన ఆనంద గానముగా మార్చబడును గాక, కన్నీటి లోయలు సంతోష గీతాలుగా మార్చబడును గాక తండ్రి. అద్భుతం జరుగును గాక యేసయ్యా, ఆశ్చర్యకార్యం జరుగును గాక యేసయ్యా. మీ కృప దిగి వచ్చును గాక యేసయ్యా, మీ సమృద్ధి దిగి వచ్చును గాక యేసయ్యా. మీ ఉన్నతమైన కార్యం నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. అద్భుతం జరగాలి ప్రభువా, ఆశ్చర్యకార్యం జరగాలేసయ్యా. మీ శక్తి దిగి రావాలేసయ్యా, మీ కరుణ దిగి రావాలేసయ్యా. రాళ్ల మధ్య నడుస్తున్న ప్రజలు తండ్రి, శిఖరాలు ఎక్కేవారిగా మారాలి ప్రభు తండ్రి, శిఖరాగ్రాలు ఎక్కేవారిగా మార్చబడాలి యేసుక్రీస్తునామములో తండ్రి. మీరు అద్భుతం చేయబడుచున్న ఆశ్చర్యకార్యం చేసి నడిపించండి తండ్రి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభు, ఆదరణతో నడిపించి బలపరచమడుచున్నాం తండ్రి. ఎక్కడ సిగ్గుపడకుండా ప్రభుతో చెల్లిపోకుండా తండ్రి, మీ సందులో సజీవ సాక్షిగా నిలబడి బ్రతికే కృప దయచేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి ఉన్నత శిఖరాగ్రం మీద నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807